అందరికీ నమస్కారం. ఈరోజు మనం చూడబోయేది ఏంటంటే హెయిర్ డై, న్యాచురల్ హెయిర్ డై. అవునండి, ఇది చాలా చాలా న్యాచురల్ హెయిర్ డై. మనము ఇది ఎలా తయారు చేయాలి, ఏమేమి వాడాలి, మనం దాంట్లో ఏమేమి న్యాచురల్ హెర్బల్ పౌడర్స్ కొన్ని వాడి ఉన్నాము, ఎలా చేయాలో నేను ఈరోజు చూపిస్తాను. దీంట్లో మెయిన్గా ఏంటంటే ఒక 75 ఏళ్ల ఒక బామ చేసిన హెయిర్ డై ఇది. దాని గురించి ఇప్పుడు నేను వేస్తున్నాను. ఇప్పుడు దీంట్లో మనము ఏమేమి యాడ్ చేసుకోవాలి అనేది నేను చూపిస్తానండి. ఫస్ట్ ఒక మిక్సీ తీసుకోండి. ఈ మిక్సీలో మనము ఒక చెయ్యి నిండగా ఒక పిడి తీసుకోవాలి. ఏంటంటే గోరియంటాకు లీవ్స్ అండి, హెన్నా లీవ్స్, ఫ్రెష్గా మన ఇంట్లో నుంచి కోసిన లీవ్స్. ఇది ఒక చేతి నిండగా ఒక మిక్సీ జార్లోకి ఒక పిడి ఫుల్గా నేను గోరియంటాకు ఆకులు వేసి ఉన్నాను. చాలా చాలా న్యాచురల్ అంటే మన హెయిర్ డై చాలా న్యాచురల్ ఇది చూడండి. ఇంకా దీంతో పాటు మనము మందార పువ్వు యాడ్ చేస్తున్నాము. ఆ కాములు అన్నీ తీసేయాలండి. ఆ పూలు వరకే వేసుకోవాలి, గ్రైండింగ్కి ఆ పూలు వరకు వేసుకోవాలి. ఒక 4 నుంచి 5 దాకా మనము ఈ మందార పూలు యాడ్ చేసుకోవాలి. ఈ మందార పూలు ఎందుకు యాడ్ చేసుకుంటున్నామంటే మన హెయిర్కి ఒక షైనింగ్ ఇస్తుందండి ఈ మందార పూలు. ఇది కూడా మన తోట నుంచి ఫ్రెష్గా మనము కోసుకున్న పూలు ఇవి. చూడండి, నేను ఒక 4 పూలు దాంట్లో వేసుకున్నాను, యాడ్ చేసుకుంటున్నాను. ఓకేనా. ఒక చేతి నిండగా గోరియంటాకు ఆకులు, దాంతోపాటు మందార పూలు యాడ్ చేసుకున్నాను. ఈ హెయిర్ డై మనము 6 నెలలకు ఒక్కసారి వాడితే చాలండి, చాలా మంచి బెనిఫిట్ ఇస్తుంది. ఇప్పుడు గ్రైండ్ చేసి దాంట్లో నేను ఇప్పుడు గ్రైండ్ చేసుకొని వచ్చి దాన్ని ఇప్పుడు ఫిల్టర్ చేసుకుంటున్నాను. చూడండి, మంచిగా ఫిల్టర్ చేసుకోవాలి. మనం ఫిల్టర్ చేసుకుంటే రా పార్టికల్స్ ఉంటాయి కదా, అవి మంచిగా ఫిల్టర్ అయిపోతుంది. మనకు ఆ జ్యూస్ ఉంటే చాలండి. ఈ హెయిర్ డైకి ఆ జ్యూస్ ఉంటే చాలు. ఇప్పుడు బాగా దాన్ని గ్రైండ్ చేసి తీసేసుకుని, ఈ హెయిర్ డై ఏంటంటే ఒక బామ 70 ఏళ్ళ బామ, కేరళ బామ చేసి చూపించింది. మంచి కమెంట్స్ కూడా వాళ్ళకు వచ్చింది. ఆమె జుట్టు అంతా మరీ నల్లగా ఉందండి ఆమె జుట్టు. ఈ హెయిర్ డై చాలా మంచి బెనిఫిట్ ఉంటుంది. ఇది నేను కూడా ట్రై చేసి చూశాను, చాలా మంచి గుడ్ ఎఫెక్ట్ ఇచ్చిందండి. మీరు కూడా కంపల్సరీ ఇలాగే ట్రై చేయండి. ఇప్పుడు దీంతో పాటు నేను యాడ్ చేస్తున్న పౌడర్ ఏంటంటే గలగర పౌడర్. ఈ గలగర పౌడర్ 1.5 స్పూన్స్, దాంతోపాటు ఇండిగో పౌడరు 3 స్పూన్స్ యాడ్ చేసుకుంటున్నాను. ఈ 3 స్పూన్స్ ఇండిగో పౌడర్తో పాటు అన్నబేది పౌడరు ఒక స్పూన్ యాడ్ చేసుకుంటున్నానండి. ఈ అన్నబేది పౌడర్లా ఇది బాగా మంచి రంగు ఇస్తుందండి మన హెయిర్కి, చాలా న్యాచురల్ అండి ఇది. చూడండి, ఈ 3 పౌడర్ నేను ఇప్పుడు కలుపుతున్నాను. ఈ గలహరా పౌడర్ అనేది మనం మామూలుగా చెప్తుంటాం కదా, కరిసిలాంకన్ని అంటాం కదా, కరిసిలాంకన్ని పౌడరు వేసుకోవాలండి. ఇవి 3 పౌడర్ ఏంటంటే మంచి మంచి గుడ్ అండ్ ఎఫెక్ట్స్ ఉంటాయి మన హెయిర్ మీదకి. బాగా నల్లగా చెప్పిస్తుంది, మన తెల్ల వెంట్రుకలు అంతా మంచిగా నల్లగా చెప్పిస్తుందండి. 100% న్యాచురల్ సొల్యూషన్స్ ఇస్తుంది ఇది బాగా కలుపుకోవాలి మనము. ఆ కట్లు గిట్లు లేకుండా మంచిగా దీన్ని బాగా కలుపుకోవాలండి. మనం యాడ్ చేస్తున్న ఈ 3 స్పూన్లే అండి, ఇంకేం లేదు మనం యాడ్ చేస్తున్నది. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మనము ఈ ఇండిగో పౌడర్ కొన్ని మందరికి పడవని చెప్తుంటారు కదా, అంటే ఇచ్చింగ్ వస్తుంది, అంటే కోల్డ్ వస్తుంది అంటున్నారు కదా. అట్లాంటి వాళ్ళు ఏంటంటే ఇండిగో పౌడర్ స్కిప్ చేసేసి మనము వాడుకోవచ్చు. ఇప్పుడు చూడండి, ఈ మిక్చర్ని నేను ఒక పొయ్యి మీదకి పెట్టి దాన్ని ఇప్పుడు బాగా వేడి చేసుకుంటున్నాను. ఇలా మనం వేడి చేసి మనము పైన యూస్ చేస్తున్నామంటే కంపల్సరీ మనకు కోల్డ్ కానీ ఇచ్చింగ్ కానీ రాదండి. ఈ ఇండిగో పౌడర్ వల్ల మీకు ఏ సైడ్ ఎఫెక్ట్స్ రావు. ఇట్లా మీరు నేను చూపిస్తున్న విధంగా మీరు ట్రై చేశారంటే కంపల్సరీ మీకు మంచి రిజల్ట్ ఇస్తుంది. మీరు ఏ వరీ లేకుండా వాడుకోవచ్చండి. చూడండి, ఇప్పుడు మనకు ఇండిగో పౌడర్ వద్దండి నాకు అనుకున్నారంటే మీరు ఈ గలగర పౌడర్ 3 to 4 స్పూన్స్ వాడుకొని ఈ అన్నబేది స్పూన్ మాత్రం వేసుకోవచ్చు, ఒక స్పూను. ఇండిగో పౌడర్ని మీరు స్కిప్ చేసుకోవచ్చు పడదు అనుకుంటే. బట్
నేను చెప్తున్నాను. ఇలా నేను చెప్తున్న విధంగా మీరు ట్రై చేశారంటే కంపల్సరీ మీరుకి ఏ విధ హార్మ్ఫుల్నెస్ రాదండి. మంచి ఎఫెక్ట్ ఇస్తుందండి మీ హెయిర్కి. ఈ 3 అన్ని న్యాచురల్ థింగ్సే కాబట్టి మనం వాడుకున్నవి అంతా న్యాచురల్ థింగ్సే కాబట్టి ఏ విధ సైడ్ ఎఫెక్ట్స్ రావండి. ఇప్పుడు దీంతో పాటు మనము ఏం చేయాలంటే మనము కాసేపు ఉడికించాలి. ఇవన్నీ మొత్తం మంచిగా ఉడికించుకోవాలండి. ఇంకొకటి కూడా చెప్పవచ్చు ఏంటంటే ఈ న్యాచురల్ హెయిర్ డై చేయడానికి మనం ఇవన్నీ కూడా మనం లీవ్స్గా తీసుకొని కూడా మనము గ్రైండ్ చేసుకొని వాడుకోవచ్చు. ఇప్పుడు అలా మీకు దొరుకుతున్నాయి, గలకర ఆకులు దొరుకుతున్నాయి అంటే మీరు ఆ ఆకులతో పాటే మీరు వచ్చి అన్ని ఇప్పుడు ఒక చేతి నిండుగా మీరు గోరియంటాకు లీఫ్ తీసుకుంటున్నారా అంటే దాంట్లో ఒక 3 చేతులు మీరు గలగర ఆకు తీసుకోవచ్చండి. చాలా మంచి బెనిఫిట్ ఇస్తుందండి. చాలా చాలా మంచిది. మన హెయిర్కి న్యాచురల్ రంగు ఇస్తుంది. ఒక 6 నెలలకి ఒకసారి ఈ హెయిర్ డై వాడుకుంటున్నారంటే చాలా మంచి రిజల్ట్ ఇస్తుందండి. మీ హెయిర్ ఎప్పుడు న్యాచురల్గానే నల్లగా ఉంటుందండి. చూడండి ఎంత మంచి రంగులో ఉంది చూడండి. అన్నబేది వేసాం కదా, మంచిగా ఉంది, గ్రీనిష్ బ్లాక్గా ఉంది చూడండి. ఇది ఇప్పుడు కొంచెం నీళ్లుగా ఉంది, అంటే మనం నీళ్ళు పెట్టి గ్రైండ్ చేసుకున్నాం కదా, అందుకని ఇది కొంచెం నీళ్లుగా ఉంది. ఈ నీళ్ళంతా పోయే వరకు మనం బాగా తిప్పుతూ ఉండాలండి. సిమ్లో పెట్టుకోండి మంట. మరీ సిమ్లో పెట్టుకొని తిప్పుతుంటే మంచి రంగు వస్తుంది, దాని గుణాలు బయటకు పోకుండా మంచిగా వస్తుంది. చూడండి ఇప్పుడు వచ్చింది కన్సిస్టెన్సీ మనకు. దీన్ని ఇప్పుడు ఏం చేస్తానంటే కాసేపు పోయి ఆపేసి పక్కన పెట్టేస్తానండి. ఈ కొంచెం వేడి తగ్గిపోవాలా, మనం అట్టే వేడితో పాటు మూత పెట్టకూడదు. కాసేపు ఆగి మీరు మూత పెట్టుకోవాలండి. చూడండి పొయ్యి ఆపేసాను. ఇప్పుడు ఈ డై ఇంకొంచేపు బయట ఉంచుకోవాలి. ఈ వేడి తగ్గ వరకు కొంచెం ఆగాలండి. చూడండి ఇప్పుడు కొంచెం వేడి తగ్గినాక మనము అది వాడుకోవచ్చు. ఒక 2 గంటలతో పాటు పక్కన పెట్టేయండి. ఇప్పుడు మనం చూస్తుంటే 2 గంటల తర్వాత ఎంత మంచిగా బ్లాక్ కలర్లో ఉంది చూడండి. చాలా మంచిగా ఉంది చూడండి. ఇది 100% న్యాచురల్ సొల్యూషన్ మీ హెయిర్కి ఇస్తుందండి. చాలా మంచిది చూడండి. మన హెయిర్ డై చాలా మంచిది. మన వీడియోస్ అంతా న్యాచురల్ డైయే అండి. చూడండి అంతా. దీన్ని ఇప్పుడు మనం ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను. ఈ 100% న్యాచురల్ హెయిర్ డైని మీరు వాడి చూడండి. మీకు ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ ఏం ఉండదు. మీరు బాయిల్ చేసి 2 గంటలతో పాటు పక్క నుంచి యూస్ చేస్తున్నారు కాబట్టి ఏ విధ సైడ్ ఎఫెక్ట్స్ రాదు. ఇప్పుడు చూడండి దీన్ని ఎలా అప్లై చేసుకోవాలంటే మనము కొద్దిగా తీసుకొని బాగా మన స్కాల్ప్లో అప్లై చేసుకోవాలి. ఇది మీరు ఒక 6 నెలలకి ఒక్కసారి వేసుకుంటే చాలండి. మంచి నల్లగా ఉంటుంది. మీరుకి ఏ విధ సైడ్ ఎఫెక్ట్స్ లేవు. ఇప్పుడు ఎలా అప్లై చేస్తున్నాను నేను చూడండి. నా హెయిర్కి ఒక్కొక్క స్కాల్ప్లో తీసి ఆ రంగు వేసుకుంటున్నాను. నిదానంగా అప్లై చేస్తూ ఉన్నాను చూడండి. ఇది అట్లాగే అప్లై చేసినాక మినిమం 1 అవర్ వేసుకోండి. మ్యాక్సిమం మీరు ఇష్టం, మీకు పడతాయి అంటే వేసుకోండి. మినిమం 1 అవర్ వేసుకోండి. 1 అవర్ దాన్ని బాగా ఉంచుకున్నాక మీరు వెళ్ళి మామూలు నీళ్ళలో కడుక్కోవచ్చండి. చాలా మంచి బెనిఫిట్ ఇస్తుంది. 6 నెలలకు ఒకసారి వాడితే చాలు. ట్రై చేయండి. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ అండ్ షేర్.